హలో గైస్, ఈ వీడియోలో మనము హైదరాబాద్కి దగ్గరలో ఉన్న గొట్టంగొట్ట అనే ది బెస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఏంటంటే ఇది హైదరాబాద్కి కొంచెం దగ్గరలో, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ ఏమో జర్నీ పడుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మనకి, గ్రీనరీ కానీ నేచర్ కానీ సో వాటర్ కానీ చాలా బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. సో ఈ మధ్య అయితే చాలా వరకు న్యూస్లో కానీ ట్రెండింగ్ అవుతుంది అన్నమాట ఈ ప్లేస్ అనేది. సో చాలా బెస్ట్ ప్లేస్ హైదరాబాద్ దగ్గరలో ఉందని. సో ఇది మనకి హైదరాబాద్ నుంచి 115 కిలోమీటర్, అంటే 115 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 అవర్స్ జర్నీ అంతే. మనకి ఇక సదాశివపేట జహీరాబాద్ మీద వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. శివాలయం దగ్గర ఎవరిని కలిసి నైట్ క్యాంపింగ్ వేసుకొని మేమైతే నైట్ వెళ్ళాము అన్నమాట ఇక్కడికి. సో నేనైతే చూపిస్తాను. సో ఇదంతా నేను మా తర్వాత ఎర్లీ మార్నింగ్ రిటర్న్ వచ్చినప్పుడు తీసిన వీడియో అన్నమాట ఇది. నైట్ వెళ్ళినప్పుడు ఏమంత సరే క్లారిటీ ఉండదు అనేసి వెళ్ళిపోయాము. అక్కడ క్యాంపింగ్ అయినప్పుడు మాత్రం వీడియో తీసుకున్నాను నేను. రిటర్న్ వచ్చేటప్పుడు ఇది తీసుకుని ఈ వీడియో అయితే ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చాలా వరకు నేను గూగుల్ మ్యాప్స్లో చూశాను, కామెంట్ చేస్తారు, సో బ్రో ఇక్కడ ఎక్కడన్నా మంచి ప్లేసు క్యాంపింగ్ చెప్పండి అని. సో క్యాంపింగ్ అయితే మంచి ప్లేసు, అక్కడ టెంపుల్ ఉంటుంది ఒకటి, శివాలయం టెంపుల్లో. సో అక్కడైతే మీరు క్యాంపింగ్ పాయింట్ అని ఉంటుంది అక్కడ. సో అక్కడైతే మీరు వేసుకోవచ్చు. అక్కడ మీకు హెల్పింగ్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకా వేరే వాళ్ళ పీపుల్స్ కూడా ఒక 2 ఇళ్ళు దాకా ఉన్నాయి. సో అక్కడ వాటర్, అంటే అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒక టెంపుల్ దగ్గర అయితే వాటర్కి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే, అంటే మేము వెళ్ళి 3 డేస్ అయింది. సో అప్పుడైతే వాటర్కి అయితే ఒక చోట కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇంకో చోట అయితే ఏం ప్రాబ్లం లేదనమాట. సో అది ఫుల్లీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే చూడండి. మేము యాక్చువల్లీ నైట్ ఉందాం అనుకున్నది ఇక్కడే. ఇప్పుడు చూడండి వాటర్ ఉన్నాయి. సో మీరు ఇక్కడికి మెయిన్గా క్యారీ చేయాల్సింది ఏంటంటే, మీకు మీ దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంటే క్యాంపింగ్ టెంట్ తెచ్చుకోవచ్చు, లేదంటే శివాలయం ఉంది టెంపుల్ అని చెప్పారు కదా, సో టెంపుల్ కావాలంటే పడుకోవచ్చు. సో ఎవరు ఏమన్నారు. సో మీరు మెయిన్గా వాటర్, ఫుడ్ ఈ 2 క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. సో నైట్ కాబట్టి నైట్ ఏమైనా క్యాంపింగ్ చేసుకుంటే, లేదా ట్రెక్కింగ్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సో బెటరు మీ దగ్గర నైట్ ప్యాంట్ కానీ, లేదంటే చిన్నది నిక్కర్ కానీ ఉంటే, షార్ట్ కానీ ఉంటే తెచ్చుకుంటే బెటర్. టీషర్టు, లేదంటే వేడికి తట్టుకోలేరు అనమాట. ఇవి మెయిన్గా క్యారీ చేయాల్సింది. సో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అయితే అక్కడ చెప్పాను కదా, కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు ఉన్నారని, వాళ్ళని అడిగితే కావాలంటే మీకు హెల్ప్ చేస్తారు. కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ కోతులు ఎక్కువ ఉంటాయి సో ఇవి మెయిన్ అనమాట, మీరు క్యారీ చేయాలి. ఫుడ్ మెయిన్. ఓకే గాయస్, ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. గొట్టంగొట్ట క్యాంపింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది. సో ఇక్కడ ముందు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్లో, అక్కడ అటు సైడు జనాలు ఉన్నారు ఎవరు. సో అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఉందన్నమాట. సో వచ్చేదారిలో ఒక అంకుల్ కనిపించారు, ఒక అన్న. ఆయనని అడిగితే ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు. లోపల ఫారెస్ట్కి వెళ్తే కన్నా కొంచెం డేంజర్ ఉంటుంది, సో సేఫ్టీ ఉండదు, ఎవరు ఉండరు కాబట్టి ఏమైనా జంతువులు వస్తాయి, అక్కడ వద్దు. సో మీరు కావాలంటే బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ కావాలంటే క్యాంపింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు. అటు సైడ్ మేము ఉంటాం, లేదా ఒకరు ఉంటారు, ఇక్కడ ఒకరు ఉంటారు. అంటే ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందంట, ఏమో మిషన్ ఏదో ప్రాబ్లం ఉందంట. సో వాటర్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో లేదంటే బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది, అక్కడ కావాలంటే మీరు క్యాంపింగ్ వేసుకోవచ్చు, వాటర్కి ఏమి ఇబ్బంది లేదన్నా. సో మేమైతే వాటర్ ఆల్మోస్ట్ 4 క్యాన్స్ అయితే తెచ్చుకున్నాము. ఆల్మోస్ట్ 4 లీటర్స్ సంథింగ్ తెచ్చుకొని ఎదురున్నాం కదా. సో తినడానికి అయితే తెచ్చుకుని క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం కదా, తెచ్చుకున్నాము క్యాంపింగ్ టెంట్. సో బైక్ అయితే అక్కడ చూడండి, అక్కడైతే పార్కింగ్ ఇచ్చాము బైక్. సో ఇక్కడ ఇతను వచ్చినాడు. ఆల్మోస్ట్ అలా టైం ఎంత బ్రో? కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 9 PM అయిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మేము వేసుకోబోతున్నది. బాగా ఆకలి వేస్తుంది. సో ఎందుకంటే ఈరోజు మార్నింగే నేను ఊరి నుంచి వచ్చాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఊరి నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎందుకు అయినంత త్వరగా వద్దాం అనుకున్నాను, కానీ డ్యూటీ చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట నాకైతే. సో డ్యూటీ అక్కడే నాకు 5:30 అయిపోయింది. సో రూమ్ దగ్గర ఇంకా బయలుదేరేసరికి 6 అయిపోయింది. సో కొంచెం మళ్ళీ ఇలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, సో ట్రాఫిక్ దాటుకొని ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 9 అయింది అనమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ ఏమో జర్నీ పట్టింది మాకు అన్నమాట, అక్కడి నుంచి మియాపూర్ నుంచి ఈ లొకేషన్కి అయితే మాకు. సో ఇప్పుడైతే మేము ఇంకా లేట్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ డైరెక్ట్ క్యాంపింగ్ వేసుకుందాము, తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? బాగా గాయస్ ఇప్పుడే అయిపోయింది, వేసేసాము. ఆల్మోస్ట్ 20 minutes అలా పట్టింది మా క్యాంపింగ్ చేయడానికి. అంటే ఇక్కడ కింద కొట్టేతో పడింది, కొంచెం హార్డ్గా వస్తుంది అనమాట, అందుకని కొంచెం లేట్ అయింది. చూడండి, చూస్తున్నారు కదా, ఇది లగేజ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టేస్తాము. వేస్తుందా ఇక్కడ చూడండి, లగేజ్ ఇక్కడ షూలు పెట్టుకుంటాము. సో ఇది కాస్త కొంచెం అలా పైకి వేసేసి
సో వచ్చేసాం లోపల. చూడండి ఇక్కడ లోపల చూపిస్తాను, మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాకెట్స్. ఇది పడుకోవడానికి మనం అయితే సెర్చ్ చేసుకున్నాము. అంటే కింద కొంచెం లైట్గా వేడిగా ఉంది. సో మన ఇంకో అతనికి బ్రోకి కింద టవల్ వేసుకోమని, ఇంకోటి ఇలాంటి కొనమని చెప్పాను. అప్పుడు పట్టించుకోలేదు అతను. విత్ బనియన్ లేకపోతే అవ్వదు, తట్టుకోలేమన్నమాట ఈ వేడికి. ఫ్రంట్ అయితే ఇట్లా ఓపెన్ చేసి వదిలేసాము. చూడమల్ల లోపల ఇంకెంత వేడిగా ఉంటుందో. అక్కడికి సైడ్ విండ్స్ మొత్తం ఓపెన్ చేసాం. ఇక్కడ ఓపెన్ చేసాం, చూడాలి. ఇక్కడ ఓపెన్లోనే ఉంది, మరి గాలి వస్తుందో లేదని చూడాలి. ఫస్ట్ తినేద్దాం, ఫస్ట్ తినేయాలి. తినేసిన తర్వాత అది ఆలోచిద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రజెంట్ తినడానికి ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ ప్యాజ్ ఆనియన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫుడ్ ఏమో దొరుకుతుందో లేదో తెలియదు అనేసి ఒక బ్రెడ్ అండ్ కిసాన్ జామ్ తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఎవరు ఉండరేమో అనేసి సేఫ్టీ పర్పస్ చిన్న ఒక మ్యాచ్ బాక్స్ తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నైట్కి వేడి తట్టుకోలేక నైట్లో మేము ఇక్కడ చూడండి మొత్తము క్యాంపింగ్ టైట్ పైన ఉంటుంది కదా, సో క్యాంపింగ్ టైట్ పైన మొత్తం ఓపెన్ చేసేసి పడుకున్నాము. అయినా గాలి రాలేదన్నమాట. మరి అంత వేడి ఉంది. మొత్తం తీసేద్దాం అనుకున్నాం, మళ్ళీ ఎందుకు తీసి ఆడబెడదామనేసి మొక్కిందంతా మట్టి అనేసి అలాగ వదిలేసాం. కూర్చుండేదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గొట్టంగుట్ట ట్రెక్కింగ్. సో పొద్దున్నే లేసాము. అక్కడ ఏదో దేకు ఉద్దరు పానీ జారాయి దికారాయ్. అక్కడ లాంగ్లో దూరం కనిపిస్తుందో లేదో తెలీదు, అక్కడ వాటర్ వెళ్తున్నాయి. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అంటే చాలా డెప్త్ ఉంది కిందకి. మా పొద్దున్నే మా వాడు బాగా అడుగుతున్నాడు నన్ను, మా ఫ్రెండ్, ఏంట్రా బాబు ఇది పొద్దున్న ఎంత ట్రెక్కింగ్ తీసుకుని. సో చూడడానికి చాలా బాగుంది, చూడండి మీరే. నేను టైం ఇక్కడ చూడండి, వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడడానికి కనిపిస్తుంది కదా. సో కింద మొత్తం గ్రీనరీ. సో అక్కడ లాంగ్లో వాటర్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయన్నమాట వాటరు. సో చుట్టూ అంటే కొంచెం వర్షాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం గ్రీనరీగా కనిపించేది మనకి. చూస్తాను అదే వెళ్ళే దారి ఇది. వాడు అక్కడ ఉన్నాడు. నైట్ అయితే అస్సలు నిద్రపట్టలేదు గాయస్. ఇది ఆల్మోస్ట్ 3:30 అట్లీస్ట్ కొంచెం కూడా గాలి లేదు. మేము క్యాంపులో పడుకున్నాం కదా, ఫుల్ ఉడుకు, మామూలుగా కాదు. వేడికి తట్టుకోలేని చెమట్లు కారిపోయాయి. తర్వాత 3:30కి అప్పుడు లైట్గా గాలి రావడానికి స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ ఏమో బాగా గాలి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు వచ్చి చెప్పండి? మార్నింగ్ నిద్ర లేసాక అటు సైడు కట్ట ఉంది కదా డ్యామ్ది. సో ఆ డ్యామ్ గేట్స్ ఉన్నాయి కదా, సో అటు సైడ్ వెళ్దాం మనము. ఇక్కడ మొత్తం అంతా కోతులు ఉన్నాయి. అక్కడ అటు సైడ్ వెళ్ళి ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఇంకా 5 to 10 kilometers ఏమో పడుతుంది అనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్దాము. ఇప్పుడైతే చూసుకుని వెళ్దాం. చలో ఓయ్ చల్ కడికరికి. ఫైనల్లీ పైనుంచి కిందకు వచ్చేస్తాం. ఆల్మోస్ట్ 10 minutes పట్టింది. సో స్లోప్ కదా, వచ్చేటప్పుడు దిగోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఈజీగా వచ్చేసాము. వెళ్ళేటప్పుడు మాత్రం దొరల తీరిపోతుంది అనమాట. సో పైన అక్కడ నుంచి వచ్చాం కదా 10 minutes. ఫైనల్ రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక
ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది మనం ట్రెక్కింగ్ టైప్ నడుచుకొని వెళ్ళాలి. అసలు ఎండ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఇంకా త్వరగా తిరుగుతుంది. అసలు మేమైతే ఏమనుకుంటే నార్మల్ ఇక్కడ కిందకి వెళ్ళేసి వద్దాము, ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను నేనైతే. సో దానివల్ల ఏంటంటే మా వాడు వాటర్ బాటిల్ తీసుకోమన్నాడు. నేను ఎందుకంటే ఇంక అవసరం లేదు, వదిలి ఇక్కడికే కదా వాళ్ళు వచ్చేద్దాము, జస్ట్ హాఫ్ అన్ అవరే కదా అని అనుకొని వచ్చాను నేను, త్వరగా వచ్చేద్దామని. బట్ ఇక్కడికి వచ్చాక ఇంకాస్త ముందుకు వెళ్దాం, మనసు ఏదో కొంచెం ముందు వెళ్దాం, ఇంకొంచెం ముందు వెళ్దాం అనేసి అనిపించింది. సో అందువల్ల అలా అనుకొని చాలా లాంగ్ వచ్చేస్తాం. అక్కడి నుంచి చాలా స్థలం అనేది ఇప్పుడు ఇంకో 1 అవర్ నడుచుకొని వెళ్తే మేము నైట్ అక్కడ టెంపుల్ అని చెప్పాం కదా, సో నైట్ క్యాంపింగ్ వేసుకునే చోటుకి వెళ్ళగలం. అక్కడే మాకు వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్ కన్నా అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు వాటర్ తాగాలి. ఓకేనా, ఇక్కడ చూడండి వస్తుంది. ఇందాక మేము అక్కడ స్టార్టింగ్లో పైనుంచి కిందకి దిగినప్పుడు ఇదైతే వచ్చింది, పాపం భయపడింది చూడండి, పరిగెడుతుంది. అక్కడ మేస్తూ ఉన్నింది గడ్డి, సో అక్కడి నుంచి ఇక్కడ ఇలా వచ్చింది. ఇది ఎక్కడ వెళ్తుంది నాకు తెలిసి ఇక్కడ విలేజ్ ఉందని చెప్పాం కదా, చంద్రపల్లి విలేజ్. సో మోస్ట్లీ మేబీ వాళ్ళది ఉండొచ్చు. చూడండి, ఇక్కడికి ఎంత దూరం ఏం లేదు. ఇప్పుడు మేము ఆ క్యాంపింగ్ నుంచి ఎంత దూరం అయితే నడుచుకొని వచ్చామో అంత దూరం కాస్త ఇలా వెళ్ళామనుకోండి, సో చంద్రపల్లి విలేజ్ అయితే వచ్చేస్తుంది. అంటే ఇందాక మనం స్టార్టింగ్ అక్కడ గ్రీనరీగా చూసాం కదా, సో మేము అక్కడ కాస్త త్వరగా వచ్చేసి అక్కడైనా క్యాంపింగ్ చేసుకుని ఉంటే కన్నా కొంచెం బాగుండేది అని మా ఒపీనియన్. సో నైట్ అక్కడ వేడికి గాలి లేకుండా ఆ ఇబ్బంది పడేదానికి ఇక్కడ వచ్చేసి ఉంటే సో వాటర్ ఉండేవి, వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. సో అంటే తాగడానికి నార్మల్గా వేడి చేసుకుని తాగితే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎలాగో వాటర్ బాటిల్ మేము 4 లీటర్స్ దాకా తెచ్చాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండేది కాదు అక్కడ వేసుకుని. సో ఇంకా నైట్లో ఎక్కడ వెళ్తాము అనేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే వద్దు. ఎక్కేటప్పుడు మాత్రం గాయస్ చుక్కలు కనిపిస్తున్నాయి. మాట్లాడడం కూడా అవ్వట్లేదు నాకు. వెళ్ళేటప్పుడు జాలీగా వెళ్ళిపోయాము. ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే, ఏమైంది సారు లేదే హుషారు, అలా ఉంది పరిస్థితి. అక్కడ కనిపిస్తుందా, అక్కడి నుంచి అక్కడ వాటర్ కనిపిస్తుంది, దూరంలో ఉంది. అక్కడి నుంచి ఇలా అక్కడే కనిపిస్తుందా వాటరు, అక్కడికి వెళ్దాం అనుకున్నాం అక్కడ ముందుకి. కానీ ప్లాన్ రివర్స్ అయిపోయి ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాం. అందుకే వెళ్ళినందుకు తాబేలను అయితే కాపాడాం. పర్లేదు, ఇటు వెళ్తే ఏముంటుంది కాబట్టి ఓకే. ఆ సాటిస్ఫాక్షన్తో అన్న పైకి ఎక్కేయాలి ఇప్పుడు. ఇక్కడ శివలింగం ఉంది చూస్తున్నారు కదా, ఇక్కడేముంది పాపం వాటర్ కోసము వెతుకుతున్నాయి అవి కోతులు. అక్కడ శ్రీ గురు గంగాధర్ బక్కప్రభు తపోవన దేవస్థాన ట్రస్ట్, గొట్టం కొట్టి, ఇది గొట్టాన్ ఉంది పేరు, ఇక్కడ గొట్టం కొట్టి అని ఉంది. చించోలి కలబుర్గి. ఓకే, ఇక్కడ మొత్తం పిజన్స్ ఉన్నాయి చూడండి. లోపల శివలింగం ఉంది, కనిపిస్తుందా? ఓకే, చూసే వర్క్ అవుతుంది అనుకుంటా. మొత్తానికి అయిపోయింది దీని పని.
కరుణాలు శ్రీ బక్క ప్రభుగల రోగ పీడిత నిజాంనాస దౌలనన్ను గుణపడిసెను కార్యాలయం మహారుద్రయ్య స్వామి. గురు బక్క ప్రభు అంట, ఆయన ఫేమస్ అనుకుంటే ఇక్కడ మొత్తం ఆయన గురించి చార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం కోతలు మాత్రం హెవీగా ఉన్నాయి. ప్రభు ప్రసన్న అని గురు గంగాధర బక్క ప్రభు అంటే చాలా ఫేమస్ అనుకుంటా. ఇక్కడ చూడండి మొత్తం రాతితో చేశారు, చక్రాలు అనేవి పైన లెంత్ ఉంది. శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దైవీవన గొట్ట పొంగం ఇక్కడ ఏదేదో ఉంది, బాగుంది ప్లేస్. పాపం లారీ ఎక్కలేకపోతుంది. వెయిట్ ఎక్కువ ఉంది అనుకుంటా. చించోలి 16 కిలోమీటర్స్, తాండూరు 45, ಸೇಡಂ 57, ಕಲಬುರಗಿ 92. ಹಸಿರು ತೋರಣದ ನಾಡು ಕೇರೆ ಸುಖಕರ ಪ್ರಯಕ್ಕಾಗಿ ఉత్తమ రస్తే. ఐ థింక్ ఇది మొత్తం కర్ణాటక అనుకుంటా, అందుకే తెలంగాణ రోడ్ దాటగానే కర్ణాటక రోడ్డు బాగా. ఇటు సైడ్ కట్ట దగ్గరకు వచ్చాము. ఆల్మోస్ట్ 24 కిలోమీటర్స్ ఏమో చూపించింది మాకు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్తున్నాము. సో అటు సైడ్ గేట్ ఉంది మొత్తం అంటే ఇటు సైడ్ కర్ణాటక కాదు. దానివల్ల ఏంటంటే సో ఎక్కువ కన్నడ మాట్లాడుతున్నారు ఇక్కడ, మొత్తం అంతా కన్నడని. అంటే నార్మల్గా నాకు వచ్చిన కన్నడకి ఇటు సైడ్ మాట్లాడే కన్నడకి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. బాగుందంట అవి చూడడానికి. ఫారెస్ట్ పెద్ద డ్యామ్ ఉందిరా. బోటింగ్ ఉంది, ఎవరు లేరు. సో గైస్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గేట్ టైపు, ఇది డ్యాము. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది వాటరు. సో మనం అటు సైడ్ అయితే ఉన్నాము, చాలా లాంగ్ ఉందన్నమాట. అక్కడి నుంచి మనము అది చుట్టేసుకొని ఈ కొండలు మొత్తం చుట్టేసుకొని వచ్చేప్పటికే మనకి 24 కిలోమీటర్స్ పట్టింది. అక్కడికి కనిపిస్తున్నాయి కదా అవి గేట్లు, ముందు కనిపిస్తున్నాయి కదా అవి గేట్లు. సో ఇది కట్ట అనమాట పెద్దది. ఇక్కడ ఏమో ఉంది, డోర్ ఉంది, ఒకసారి ఓపెన్ చేస్తుందాం. ఇది వాము డెప్త్ చాలా ఉంది, కనిపిస్తుందా? వాటర్ కూడా ఉన్నాయి లోన, మీకు వాటర్ కనిపిస్తున్నాయి లేదు, లైట్గా కనిపిస్తుంటాయి చూడండి. ఇంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఒకసారి కావాలంటే కిందకి వెళ్ళి వాటర్ దగ్గర చూపిస్తారు. అక్కడ మేము వచ్చినప్పుడు ఏంటంటే ఒక బోర్డు వేస్తారు. సో మొసలు ఉన్నాయి జాగ్రత్త అని, క్రొకోడైల్స్ ఉన్నాయంటే దీంట్లో. ఉన్నాయో లేదో అయితే ఎగ్జాక్ట్లీ తెలీదు. ఎందుకు చెప్పండి రిస్క్, ఆల్రెడీ మనం ఎలాగో వాటర్ చూసాము. ఇంకెందుకు ఇది. ఓకే, డ్యామ్ దగ్గర వాటర్ లేవు కాబట్టి వెళ్ళినా కూడా యూజ్ ఉండదు. ఇంతే ఇది. సో లాస్ట్ నుంచి ఇది, ఇంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ చూడడానికి. ఇక వచ్చేవాళ్ళు మ్యాక్సిమం అక్కడే చేసుకోండి ప్లానింగ్. ఇక్కడ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఏం లేదబ్బా ఇక్కడ చూడడానికి, మొత్తం వేస్ట్. ఇక్కడ ఏదో ఒక చిన్న బోట్ ఉంది, అక్కడ కనిపిస్తుందా మీకు? ఆ బోట్ ఉంది. బోట్లో ఇక్కడ కూడా ఎవరు లేరు. మేబీ బోటింగ్ చేయొచ్చు ఎవరైనా ఉంటే. అది అంటే అది వర్కింగ్ కండిషన్లో ఉందా లేకపోతే లేదో అదైతే మనకు తెలీదు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ను. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇంకా ఇంతే. చలో, ఇక్కడ ఒక ఉంది కదా, అది ఒక గేటు. సో మేబీ ఇట్స్ ఇంకొక 4 or 5 ఉండొచ్చు. టోటల్ 6 గేట్స్ అనుకుంటాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైప్ వచ్చేసి నీరావరి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంట. సో ఇక్కడ ఎక్కువ నక్కలు కూడా తిరుగుతుంటాయని ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ಗುಲ್ಬರ್ಗಾ ಜಿಲ್ಲೆಯ ಚಿಂಚೋಳಿ ತಾಲೂಕಿನ ಸುಮಾರು 12,900 ಎಕರೆ ವನ ಪ್ರದೇಶಗಳಿಗೆ ನೀರು ಒದಗಿಸುವ ಮುಖ್ಯ ಉದ್ದೇಶದಿಂದ ಚಂದ್ರಪಲ್ಲಿ ಜಲಾಶಯವನ್ನು ನಿರ್ಮಿಸಲಾಯಿತು. అంటే ఇది గుల్బర్గా డిస్టిక్ చించోలి తాలూక్కి సంబంధించిన ఇది అనమాట. సుమారు 12,900 ఎకరాలకి
అంటే భూమి ఉంటుంది కదా, సో దానికి నీళ్లు అందించే ఉద్దేశం కోసం ఇక్కడ ఈ జలాశయాన్ని, ఈ డ్యామ్ని నిర్మించారనమాట. ఈ నదీ మూల అంటే ఇక్కడ ఈ వాటర్ వచ్చి ఈ నదీ పేరు ఉంటాయి, ఇక్కడ ఉంటే వాటర్ వస్తాయి కదా, సో ఆ నది పేరు వచ్చేసి సరనాల నది అంట. అర్థమైందా? సో ఆ నది వచ్చేసి ఆ పేరు వచ్చేసి సరనాల నది. సో ఇది ఎప్పుడు నిర్మించారంటే 1975, 1975. సో గైస్ వీడియో చూసారు కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సో కొత్తగా ఎవరైనా వచ్చి మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.